ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీని మీద మళ్ళీ క్షమాపణ కూడా చెప్పనట్టుగా మనకు ఒక వీడియో కూడా వదలడం అయితే జరిగింది. సో దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారు? ముందుగా వైసీపీ వాళ్ళు ఒక రిజాయిండర్ లాగా రిలీజ్ చేశారు కదండి. అంటే మాకు సంబంధం లేదు కృష్ణంరాజు, ఆయన బయట నుంచి వస్తాడు, మా జర్నలిస్ట్ కాదు, ఆయన ప్రోగ్రాం వరకు వచ్చాడు, ఆయన వ్యాఖ్యలకి మా పార్టీకి సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలకి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి సంబంధం లేదంటూ వాళ్ళు ముందుగా తెలివిగా ఒక ఇదైతే రిలీజ్ చేశారు. ఇది సజ్జల రిలీజ్ చేయొచ్చు, మనకు తెలియదు, లేదంటే కొమ్మినేని చేయించారు, మనకు అది ఐడియా లేదు. అంటే ఏ రకంగానూ భారతీ రెడ్డి క్షమాపణ చెప్పరు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డి వారు బయటికి రారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని భారతీ రెడ్డిని ఇద్దరిని కూడా ప్రజలు అడుగుతున్నారు కాబట్టి క్షమాపణ చెప్పాలని, ముఖ్యంగా మహిళలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ అది రిలీజ్ చేయడం జరిగింది, వాళ్ళ వివరణ. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు మనకి మొదటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు మన లిక్కర్ స్కామ్ లో ఎవడు అరెస్ట్ అయినా కూడా, లేకపోతే లిక్కర్ స్కామ్ కాకపోయినా ఏ స్కామ్ లో ఎవరు అరెస్ట్ అయినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు మా పార్టీకి చెందిన వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదు, వీళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు. ఇవాళ కృష్ణంరాజు కూడా వాళ్ళు అదే చేశారు. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఒకే ఒక మాట ఏంటంటే, కృష్ణంరాజుని వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాడని అనలేదు, అంతే. తర్వాత మీరు సీనియర్ జర్నలిస్ట్ అని మెన్షన్ చేశారు. ముందు మీరు అసలు సీనియర్ జర్నలిస్ట్ అనే పదం మానేయండి, ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ఇలా మాట్లాడరు. మీకు అర్థమైందా? ఇలాగ వేశ్యలు, మహిళలు, అమరావతి ప్రజలు అని మాట్లాడ్డా ఆయన. ఇందాక మీరు అన్నట్టుగా అమరావతిని రాజధాని ఎప్పుడైతే చేస్తామని అన్నారో, అమరావతి పునర్నిర్మాణానికి మన మోదీ గారు ఎప్పుడైతే వచ్చారో, ఈ రోజు ఫండ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో, ఎప్పుడైతే మీకు జంగిల్ క్లియరెన్స్ జరిగిపోయిందో, ఇప్పుడు వైసీపీకి గుబుల్ రేగింది. అర్థమైందా మీకు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు మన కమిటీ పెట్టుకుని మాట్లాడింది ఇందుకే. ఓ పక్క పోలవరం పనులు, మరో పక్క అమరావతి పనులు. నేను రాయలసీమకి ఏకంగా ఇన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, 46 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, 1,59,000 కోట్లు రిలీజ్ అవుతుంది. ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఓ పక్క విద్యుత్ ఉత్పాదన సంస్థలు వస్తున్నాయి, ఓ పక్క మోటార్ సంస్థలు వస్తున్నాయి, ఇంకా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కాకుండా ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు రాయలసీమ మీద కూడా దృష్టి పెట్టారు. మరో పక్క మీకు 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి. ఇక్కడ 1,20,00,000 ఉద్యోగాలకి రాయలసీమలో ప్రతిపాదన జరిగింది. ఇన్ని జరిగేసరికి ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి పదంలో పడుతుంది కాబట్టి, ఇక్కడ కేసీఆర్ పరిస్థితి బాగులేదు కాబట్టి, ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు కనుక, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అధోగతికి వెళ్ళడం. అందుకోసం మొన్న వాళ్ళందరూ కూర్చుని ఆల్రెడీ ఏం చేయాలో చర్చించుకున్నారు. ఇందులో అగ్ని రాజ్యం పోసినట్టు ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి వచ్చి అమరావతి వేశ్యవాటిక, అమరావతి దేవతలకి నిలయం కాదు, అమరావతి కాదు అన్నాడు ఆయన. అంటే ఆయన జర్నలిస్ట్ గా ఎందుకు పనికిరారని నేను అన్నానంటే, ఆయనకి చరిత్ర తెలియదు, ఆయనకి పురాణాలు తెలియదు. ఆయన దీన్ని తీసుకొచ్చి ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి వాళ్ళకి అంటగడుతున్నాడు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంటాడు. ఏంటో మరి ఆయనకు తెలియాలి ఆ మనోభావాలు. అందుకోసం నేను ఆ మాట అన్నా. జర్నలిస్ట్ అనేవాడు ఇలా మాట్లాడు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆయన ఇవాళ ఒక వీడియో చేసి, వీడియోలో ఎంతసేపు సేమ్ కొమ్మినేని కంటే ముందు ఆయన వీడియో చేశారు. కొమ్మినేని లాగానే ఆయన కూడా భారతీ రెడ్డికి క్షమాపణ చెప్పుకున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని ఎప్పుడైతే ప్రజలు ఇన్వాల్వ్ చేసి నిన్న చెప్పుతో వాళ్ళ ఫోటోలకి మీరు చూశారు, రైతులందరూ కూడా, రైతు మహిళలందరూ కూడా చెప్పుతో కొట్టడం జరిగింది వాళ్ళ ఫోటోలు. కాబట్టి భయపడి వీళ్ళు వీడియో రిలీజ్ చేశారు. ఇది ఇంత అవుతుందని అనుకోలేదు, ఇది చిన్న విషయమే అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి మహిళలంటే అంత చిన్న చూపు. అంటే ఏదన్నా పర్వాలేదు, వీళ్ళు పడతారు, వీళ్ళు మాట్లాడరు అని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే, మహిళలు ఎస్పెషల్లీ, మగవాళ్ళు కూడా తిరగబడుతున్నారండి. ఇప్పుడు కనుక కృష్ణరాజు దొరికితే ఆయన చేత ఎలా క్షమాపణ చెప్పించాలో అలా చెప్తారు. కొమ్మినేని చేత అయినా అంతే. వాళ్ళు అక్కడ కూర్చుని అద్దాల గదిలో మాట్లాడటం కాదు, దమ్ముంటే అమరావతికి వచ్చి ప్రజల మధ్యలో నిల్చుని మాట్లాడమనండి. మేము తప్పు మాట్లాడలేదు, మేము అసలు మా ఉద్దేశం అది కాదు అని చెప్పమనండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినా కూడా కృష్ణరాజు కూడా దాన్ని వక్రీకరిస్తున్నాడు. ఆయన వక్రీకరించారు అంటున్నాడు. అసలు ఆయన మాట్లాడిన మాట చెప్పట్లేదు ఎక్కడా కూడా. ఇప్పుడు ఏదైతే అమరావతి మీద కృష్ణంరాజు కామెంట్స్ చేశారో,
కృష్ణంరాజు గారు కావాలనే తెలిసే చేశారా? లేకపోతే ఎవరైనా వెనకాల ఉండి మీరు ఇలా మాట్లాడితే ఇంకా బాగుంటుంది, మీరు ఇలా మాట్లాడాలి అమరావతి మీద అని చెప్పి ఎవరైనా మాట్లాడిపిచ్చి కూడా ఉండొచ్చా? ఏం అవసరం లేదండి. ఆయనకి అలాంటివి మాట్లాడడానికి తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్లు ఇచ్చేది కృష్ణంరాజే అన్నింటికి. హ్మ్. ప్రతి సభకి ఇచ్చే స్క్రిప్ట్ కృష్ణంరాజే ఇస్తాడు. ఆయన స్క్రిప్ట్లు రాసేదే కృష్ణంరాజు. ఆయన ప్యాకేజీలు తీసుకునే రాస్తాడు. మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ స్క్రిప్ట్ వచ్చినా అది ఇతనే రాస్తాడు. కాబట్టి అతనికి ఒకళ్ళు చెప్పక్కర్లే. కాకపోతే ఏంటంటే ఒకవేళ కొమ్మినేని కృష్ణంరాజు ముందుగా కూడబలుపుని నేను ఇలా అడుగుతాను నువ్వు అలా చెప్పు అనుకున్నారా అనేది మనకు తెలియాలి. ఆ! అర్థమైందా మీకు? అంటే ఇది మొన్న వాళ్ళ సమన్వయ కమిటీలో వాళ్ళు ఇచ్చిన ఆ నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు ఇలా చెయ్యండి అన్నారు కాబట్టి దానికి అనుగుణంగా వీళ్ళు ఈ పని చేసి ఉండొచ్చు. అంటే హ్మ్. ఇలా అంటే ఎవరు తిరగబడతారని వాళ్ళు ఊహించలా. హ్మ్. అమరావతి వేశ్య వాటికంటే చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి ఇది వేశ్యలకి నిలయం కాబట్టి మనం అమరావతి రాజధాని చెయ్యొద్దు అని అనుకుంటారని వీళ్ళు అనుకుని ఉంటారు, భ్రమపడి ఉంటారు. ఆ! ఆ భ్రమ మూలంగా వాళ్ళు ఇలా చేశారు. అర్థమైందా మీకు? అంటే ఇది అసలు మహిళలకు సంబంధించిందని గాని అసలు మహిళలు దీనివల్ల ఎంత బాధపడతారో అనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డాం. ఇప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి కోసం, భారతీయ రెడ్డి కోసం సజ్జలు చేసిన ప్లాన్ లో భాగంగా వీళ్ళందరూ మాట్లాడారు. కాబట్టి కృష్ణంరాజు తెలిసే చేశారండి. ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన దానికి ఆయన క్షమాపణలు చెప్తే సరిపోదు. ఆయన అరెస్ట్ చేసి తీరాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో నేను కూడా ఉన్నా. మేడం ఇప్పుడు అమరావతి ప్రజలు గానివ్వండి, అమరావతిలో పొలిటీషియన్స్ లీడర్ గానివ్వండి, అదేవిధంగా మహిళల సంఘాలు గానివ్వండి, ఇప్పుడు కృష్ణంరాజు గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ముందుగా, దాన్ని ఎలా ఎలా చూస్తున్నారు? ఎలా మరి వీటిని ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అందరూ రోడ్ల మీదకి వచ్చారండి. చెప్పులు తీసి కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కనుక రాయపాటి శైలజ గారు దీన్ని సుమోటోగా స్వీకరించి అరెస్ట్ చేయకపోతే ఎవడు ఊరుకునే పరిస్థితి లేదు. మహిళా సంఘాలు కూడా దీని మీద ఇంకా ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి మహిళ అమరావతిలో రోడ్డు మీదకి వచ్చి ఈ విషయం మీద స్పందించాలి. ఎలాగైతే రైతుల మ- రాజధాని రైతుల ఉద్యమం జరిగిందో మళ్ళా మరో ఉద్యమం దీని మీద జరిగి తీరాలండి. అది కృష్ణంరాజు అనే వ్యక్తి ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి. అవసరమైతే కొమ్మినేనిని కూడా జైలుకి పంపించాలి. ముందు కొమ్మినేని గారు కూడా డిజైన్ చేయాలని మనం కోరుతున్నాం. ఓకే మేడం. ఒక 1 మినిట్ ఇప్పుడు కృష్ణంరాజు గారు ఏవైతే కామెంట్స్ చేశారో ఆ ఒక్కసారి పక్కన పెడితే గనక అమరావతి గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? ఏమండి అమరావతి అద్భుతంగా ఇప్పుడు రాజధాని కాబోతోంది. అక్కడ అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబట్టే అది అమరపురి కాబట్టే అక్కడ ఆ! అమరేశ్వరుడు ఆలయం ఉంది. అది చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మనకి అమరావతి చుట్టుపక్కల బౌద్ధం కూడా పరిఢ వెళ్ళింది. అది హ్మ్. అంత మంచి ప్లేస్ కాబట్టి అందుకని అంటే అన్ని రకాలుగా మీకు ఆధ్యాత్మికంగాను ఒక రాజకీయంగా కావచ్చు లేకపోతే ప్రజల పరంగా కావచ్చు అయితే వాతావరణ పరంగా కావచ్చు ఏ రకంగా తీసుకున్నా కూడా అమరావతి అనేది అన్ని రకాలుగా రాజధానికి అనువైన ప్రదేశం కాబట్టి నిన్న 40,000 ఎకరాలు రైతులు ఇస్తే మళ్ళా ఇప్పుడు మనకి ఆ స్మార్ట్ సిటీ కోసం ఇంకో 43,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు రెడీగా ఉంటే ఈ ఎవరు సారీ వైసీపీ ప్రభుత్వం తరఫున లోకల్ ఎమ్మెల్యే మనుషులు ఓడిపోయాడు కదా ఆయన. ఆ లోకల్ ఆ! ఎమ్మెల్యే మనుషులు ఇంటింటికి వెళ్ళి మీరు ఇవ్వకండి మీ పొలాలు మీరు రాజధాని కోసం ఇవ్వకండి ఒకవేళ మళ్ళా మేము వస్తే మీరు ఇచ్చిన ఆ పొలాలన్నీ కూడా బీడ్ చేసేస్తామని చెప్తున్నారు వాళ్ళు. హ్మ్. అంటే ఎంత కుట్రో ఆలోచించండి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు రాజధాని రెడీ అయిపోతుందని అర్థమైందో ఇప్పుడు మళ్ళా అమరావతి మంచిగా అయిపోతే రాజధాని అయిపోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. దాని వల్ల మిగిలిన వాళ్ళు కూడా అంటే అందరూ కూడా బాగుపడతారు కాబట్టి అదే ఇది రెడీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు భయపడి ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారండి. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా అమరావతి మహిళల్ని వాళ్ళు ఖచ్చితంగా వేసేయాలని అనడం అనేది కృష్ణంరాజు గారు హ్మ్. దాన్ని సపోర్ట్ చేస్తా ఎవరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు వీళ్ళ వెనకాల ఉన్న పెద్దలు కూడా బయటకు రావాలండి ఈ అంశంలో. ప్రతి ఒక్కళ్ళు వైసీపీ తరఫు ఇవాళ మళ్ళా మనం అడుగుతున్నాము. ఒక్క కొమ్మినేని కృష్ణంరాజు ఇప్పుడు క్షమాపణలు చెప్తే సరిపోదు. వాళ్ళ అరెస్ట్ జరగాలి. తర్వాత సాక్షి తరఫున సాక్షి ఛానల్ తరఫున ముఖ్యంగా భారతీ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలని మరొకసారి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.